తెనాలి పర్యటనలో రౌడీ షీటర్లను పరామర్శించిన మాజీ సీఎం జగన్ పై ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా మండిపడ్డారు. గంజాయి తాగే గుంపులు రౌడీ షీటర్లను చిన్నపిల్లల్లా చూస్తున్నట్టు జగన్ ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలను భయపట్టే వారిని పట్టించుకుంటూ చంద్రబాబుపై అసభ్యంగా మాట్లాడడం అభాసమన్నారు. జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యవహారాలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించారు. కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు, ఇన్ని కేసులు పెట్టి బాబు గారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు? మా హాఫ్ టికెట్ పాయింట్ ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు పిల్లకాయలు. ఎవరో వాళ్ళ 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, నీ గురించి